ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు మరోసారి కలకలం రేపాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేసిన ఈడీ తాజాగా మరోసారి సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు మరో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకే పట్టంచెరు చేరుకున్న 40 మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సోదరుడి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలోనూ సోదాలు జరుగుతున్నాయి. లగ్డారం గ్రామ సమీపంలో ఉన్న కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే మధుసూదన్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. గతంలో సంగారెడ్డి కలెక్టరేట్ అక్రమ మైనింగ్లపై విచారణ జరిపించారు. ఆర్డీఓ నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్లను గుర్తించారు. ఈ మేరకు లగ్డారంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీ పేర్లతోనే అక్రమ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ బినామీ పేర్లతో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారుల సోదాలో బహిర్గతమైనట్టు తెలుస్తుంది. గూడెం సోదరులు ఇద్దరు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయ్యారు. నిజాంపేట్లోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లోనే కాకుండా నిజాంపేట్లోని వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. లగ్డారంలో నమోదైన కేసు ఆధారంగా సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక ఇటీవలే మహిపాల్ రెడ్డి 3 కోట్ల రూపాయల కారు కొన్నారు. ఇంతలోనే దాడులు జరగడం విశేషం. అంతేకాదు ఆయన కాంగ్రెస్ లో చేరడానికి కూడా సిద్ధమయ్యారు. మంత్రి దామోదర్ రాజనరసింహతోనూ భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి చేరడం ఖాయమనుకున్న తరుణంలో సోదాలు జరగడం సంచలనంగా మారింది. ముఖ్యంగా హరీష్ రావుకి సన్నిహితుడిగా పేరున్న గూడెంపై దాడులు జరగడం బీఆర్ఎస్ కి షాకింగ్ గా మారింది.